కానీ ప్రజల్లో ఉండే కోపము జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. ఆ జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మారదు. ఆయన ఏమి ఇప్పుడు కొత్తగా అధికారంలో లేడు కనుక ఆయన కరెక్షన్ చేసుకునేది ఏం లేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా చిన్న గీత పెద్ద గీత అని చూస్తారు. నీకు కోపం ఎవరిపైన ఎక్కువ ఉంది అన్నది చూస్తారు. కోపం జనతా పార్టీ మీద ఎక్కువ ఉంది, ఇందిరాగాంధీ పైన కోపాన్ని మర్చిపోయారు ప్రజలు. ఎవరిపైన కోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు మీద కోపం పెరిగింది, మీకు అందుకే 23 సీట్ల పరిమితం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం పెరిగింది, చంద్రబాబు నాయుడు మీద కోపం మర్చిపోయారు ప్రజలు. 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు. ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు, చాలా బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అందుకే రియాక్ట్ కాకండి అన్నారు. కానీ ఇదే రకమైన అప్పీల్ తెలుగుదేశం నాయకత్వం నుంచి వస్తే అప్పుడు ఉపయోగం. పవన్ కళ్యాణ్ ఇస్తే ఉపయోగం. జనసేన వాళ్ళు కాదు కదా మాట్లాడుతున్నది. జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, యాక్ట్ అవుతున్నారు. ఎవరు ఇప్పుడు యాక్షన్ ఉంటే కదా రియాక్షన్ ఉండేది. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉందనుకోండి, అప్పుడు జనసేన వాళ్ళకి తప్పవుతుంది. జనసేన వాళ్ళది రియాక్షన్ మాత్రమే, అది కూడా వెరీ మైల్డ్ రియాక్షన్. ఒకరు ఇద్దరు మాట్లాడారు, పెద్దగా జనసేనలో కూడా భారీగా రియాక్షన్ లేదు. అంటే చాలా తక్కువగా నిపుణ సమయంలోనే పవన్ కళ్యాణ్ నీళ్ళు చల్లాడు. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు, దాని మంట పెరగకుండా చాలా బాధ్యత చేస్తున్నాడు. ఇదే విధమైన అంటే యాక్షన్ ఉన్నది కనుక రియాక్షన్ ఉంది. ఎందుకంటే అది న్యూటన్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. తెలుగుదేశం వాళ్ళు ఇంకా అలాగే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, మీరు పవన్ కళ్యాణ్ పోటీగా అనకపోయినా డిప్యూటీ సీఎం చేయండి, సీఎం చేయండి అన్నప్పుడు అది వాళ్ళ పార్టీ కోసమే అంటున్నారు. నిజమే అది. నేను ఇప్పటికీ చెప్తున్నా, వాళ్ళు జనసేనను తగ్గించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికి అంటున్నారని అనుకోను. కానీ అనివార్యంగా ఈ స్టేటస్ కో డిస్టర్బ్ అవుతుంది కనుక, అంటే చంద్రబాబు నాయుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉపనాయకుడిగా ఉన్న స్టేటస్ కో డిస్టర్బ్ కావడం జనసేన అంగీకరించదు. ఇంకా తమ నాయకుడికి తమ పార్టీ గుర్తింపు దొరుకుతుంది కదా. తెలుగుదేశం వాళ్ళు తన అవసరాల కొరకు చేస్తున్నా అనివార్యంగా కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. నువ్వు అటాక్ చేయాలని జనసేన మీరు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ మీరు చేయడం లేదు, కొలేటరల్ డ్యామేజ్. ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ ఇట్లా పక్క జారాను అనుకోండి, పక్కన గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ తగులుతా గ్లాస్ కింద పడుతుంది. గ్లాసును కొట్టాలని నేను కొట్టలే, నేనేదో సొలిగాను. ఇట్లా సొలిగేటప్పుడు గట్టిగా టేబుల్ పట్టుకున్నాను, కానీ పక్కన ఉన్న గ్లాస్ ఇది పడిపోయింది ఇట్లా. ఇప్పుడు నేను పడేసి నాకు కావాలని దాన్ని పడేలే కదా, ఇట్లా సొలుగుతే దాని మీద పడ్డా. అదే గ్లాస్ అనుకోండి, గాజు గ్లాస్ అనుకోండి, ఏమవుతుంది? గాజు గ్లాసు మొత్తం పలిగిపోతుంది. గాజు గ్లాసును పలగొట్టాలన్న నా ఉద్దేశం కాదు. నేను సపోర్ట్ తీసుకోవడానికి టేబుల్ పట్టుకున్నాను, పక్కన గాజు గ్లాస్ ఉంటే తాకింది. అందువల్ల కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేసినా, లోకేష్ సీఎం చేసినా ఖచ్చితంగా కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్కి జనసేనకి. ఉద్దేశం కాదు అది, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అసలే కాదు. 100% చెప్పండి. పవన్ కళ్యాణ్ పట్ల పూర్తి గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్, కానీ కొలేటరల్ డ్యామేజ్ తప్పదు కదా. అందువల్ల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అందువల్ల ఆ జనసేన వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటే ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేయము. 2029 వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, కొత్త ఉప ముఖ్యమంత్రి ఉండరు, ఎవరి రోల్ వాళ్ళకే ఉంటది అన్నారు అనుకోండి, అభ్యంతరం లేదు కదా. కానీ క్లారిటీ ఇవ్వట్లేదు కదా సార్. తప్పదు కదా. జనసేన అధిష్టానం క్లియర్ గా చెప్పేసింది కార్యకర్తలకి, నాయకులకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మందలించారు అని చెప్పారు తప్ప అఫీషియల్ గా ఎక్కడ ఆయన చెప్పలేదు. మందలించారని అనుకున్న మీడియాలో కథనాలు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఏమి స్పందించొద్దు, కామ్గా ఉండండి అని చెప్పి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, కొంతమంది టీడీపీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, భవిష్యత్తులో లోకేష్ను డిప్యూటీ సీఎంఓ లేకపోతే టీజీ భరత్ కోరుకుంటున్నట్టు సీఎంఓ చేసేస్తే అప్పుడు కూడా కామ్గా ఉండండి అని చెప్పి